బ్రో చిరంజీవి గారు ఉన్నారు కదా! సో, చిరంజీవి గారికి మొన్న లండన్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ వచ్చింది కదా! ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బ్లడ్ డొనేషన్‌లు గానీ, ఆయన చేసే మూవీస్ గానీ, ఇప్పటికి 150 అబోనే ఇంకా ఎక్కువ మూవీస్ చేశారు. ఆయన అందరికి ఇన్‌స్పిరేషన్ ఎవరికైనా సరే. టాలీవుడ్‌లో గానీ, ఎక్కడైనా సరే ఆయనే మెయిన్. ఆయన ఉండడం వల్లే పబ్లిక్ రియాక్షన్ ఇస్తారు. ఏదైనా జరుగుతుందంటే ఆయన వల్లే. బేసిక్‌గా ఈ కంట్రీలోనే కాదు, ఔట్ ఆఫ్ కంట్రీలో కూడా ఆయనకి అవార్డ్స్ వస్తున్నాయి ఏంటండి? అసలు చిరంజీవి గారికి అసలు ఏంటి ఆ రేంజ్ ఏంటి? అసలు అవార్డ్స్ ఏంటి? అదంటే ఇంకా ఆయన అంతా ఫస్ట్ ఆయన చిన్నతనం నుండే కదా ఏదైనా మంచి మూవీస్ చేసి అన్నీ మంచి పేరు. ఇప్పుడు ఔట్ ఆఫ్‌లో ఎక్కడికెళ్ళినా సరే ఆయన చిరంజీవి గారంటే పలానా తెలియనోళ్ళు ఎవరు ఉండరు. అందరికి తెలిసిన వ్యక్తి ఆయన. ఎవరైనా ఇప్పుడు నేను గాని మన చిల్డ్రన్స్ కూడా ఆయన్ని చూసుకొని ఇన్స్పిరేషన్స్‌గా తీసుకుంటారు ఎవరైనా. అలాగా చాలామంది ఇప్పుడు 'ఆర్ఎక్స్ 100' హీరో ఉన్నాడు. ఆయన ఎవరో కూడా తెలీదు ఇంతకుముందు. ఆయన్ని చూసేగా ఇన్‌స్పైర్ అయింది. అలానే చాలామంది హీరోలు కూడా కొత్తోళ్ళు ఇంకా మూవీస్‌లోకి రావాలంటే ఆయన వల్లే. మరి చిరంజీవి గారి మూవీస్ చూస్తూనే ఉంటారు కదా! మీకంటూ ఒకటి సినిమా అనేది ఫేవరెట్ ఉండిద్ది కదా! అదేంటి మీకు ఇష్టమైన మూవీ? ఇది 150 పేజీ నెంబర్ 150 ఆ! సరిగ్గా ఉండిద్ది. ఎవరికైనా పనే అంటాడాయన. చిరంజీవిలో మీకు ఏమి ఇష్టం? ఆయన డ్రెస్సింగ్ గాని, ఆయన డాన్సింగ్ గాని, ఆయన డైలాగ్ కూడా చెప్తారు. అసలు ఆయన మాట్లాడే తీరు గాని అన్నీ బాగుంటాయి. అవునా? సో, బేసిక్‌గా చూస్తున్నట్లయితే చిరంజీవి గారిని చాలామంది ట్రోల్ చేస్తున్నారు కదా! దాని మీద మీ అభిప్రాయం? అయి ట్రోలింగ్స్ అనేవి జరుగుతానే ఉంటాయి. అయన్నీ పట్టించుకుంటే ఆయన ఆయన మనలాంటోళ్ళు ముందుకు వెళ్ళలేరు అంతే ఇంక. ట్రోలింగ్స్ జరుగుతానే ఉంటాయి. నేను చేస్తాను. చాలామంది చేస్తారు ట్రోలింగ్స్. అయన్నీ పట్టుకుంటే ఇంక మైండ్‌లో ట్రోలింగ్ చేయాలి అని మనకి కూడా వచ్చిద్ది. ఏం పెట్టుకోకూడదు. ఫ్యూచర్‌లో సినిమాలు ఎలా ఉండబోతాయి చిరంజీవి? ఫ్యూచర్‌లో ఎలా ఉండాలనుకుంటున్నారు యాక్చువల్‌గా? ఎక్సలెంట్‌గా ఉండాలి. మంచి ఇంకా తెలియాలి. ఇంకా పబ్లిక్‌కి ఇంకా మారాలి. ఇప్పుడు చిల్డ్రన్స్ గానీ, చాలామంది ఆయన్ని ఇన్‌స్పిరేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా బాగా చిల్డ్రన్స్ కూడా బాగా ఇంకా మెచ్యూర్ మైండ్‌తో ఉండి ఆలోచించాలి ఆయన గురించి. సంక్రాంతికి వస్తున్న మూవీలో అనిల్ రావుపూడి డైరెక్టర్ ఉన్నారు కదా! చూశారు కదా మొన్న. అలాంటి అనిల్ రావుపూడితో మూవీ ఒకటి ఉంది చిరంజీవి గారితో. అదేవిధంగా దసరా డైరెక్టర్ గారితో ఉంది. రాబోయే రోజుల్లో ఈ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి చిరంజీవి మూవీస్? సూపర్ ఉంటాయి. బానే ఉంటాయి ఇంకా. ఇంకా ఆయన చేసే డైరెక్షన్ బట్టి ఏమైనా మంచిగానే చేస్తారు. కామెడీకి ఎక్కువ టైమింగ్ ఉండిద్ది. కామెడీకి కొద్దిగా ఎక్కువ మూవీస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చిరంజీవి గారు అంటున్నారు. ఈ టైంలో కామెడీ కరెక్టే అంటారా ఆయనకి? కామెడీ అనేదంటే ఒక షెడ్యూల్ బట్టి ఉండిద్ది. ఏదైనా సెక్షన్ బట్టి మాట్లాడుకునే అనిల్ తీరు రావుపూడి అంటేనే పక్కా కామెడీ కదా! పక్కా కామెడీ ఆయన. కానీ ఆయన చేసే కామెడీని బట్టి ఆయన తీసుకొని మాట్లాడే తీరు బట్టే కదా ఏదైనా. అంతే. వన్ వర్డ్ అబౌట్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనంటే సూపర్ స్టార్, మెగాస్టార్ ఎక్కడైనా తగ్గేదేలే.